ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో చేరి ఆయన స్వరాన్ని విని మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన జీవితాలను బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం పేతురు గారు రాసినటువంటి ఈ మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. పోయినసారి మనము ఈ 4వ అధ్యాయంలో 9వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు ఈ సమయంలో 10, 11 ఈ 2 వచనాలను మనం ధ్యానం చేసుకుందాము. మొదటగా ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. పేతురు గారు వ్రాసినటువంటి ఈ మొదటి పత్రిక 4వ అధ్యాయము 10, 11 వచనాలను నేను చదువుతున్నాను. గమనించండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. శ్రేష్టమైనటువంటి వాక్య భాగాలు. మిత్రులారా, ప్రతి ధ్యానంలో మనం చేసే విధంగా దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఇదివరకు మీకు చెప్పాను, ఈ మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులు అనేక రకమైనటువంటి హింసలను, నిందలను ఎదుర్కొంటూ వచ్చారు. అటువంటి కష్టకాలంలో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఒకరికి ఒకరు తోడుగా ఉండడం, అదేవిధంగా తమకున్నటువంటి వనరులతో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం చాలా అవసరం. అదేవిధంగా ఈ మొదటి శతాబ్దంలో ఈ గ్రీకు మరియు రోమన్ ఆ సంస్కృతిలో గృహ నిర్వాహకుడు అన్నటువంటి ఆ పదానికి, లేకపోతే ఆ పొజిషన్కి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఒక యజమాని తన ఆస్తిని లేదా తన ఇంటి వ్యవహారాలను చూసుకోవడానికి ఒక నమ్మకమైనటువంటి సేవకుని నియమించేవాడు. కోర్స్ ఆ వ్యక్తి ఆ ఆస్తికి యజమాని కాకపోయినా యజమాని పక్షంగా దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలి ఈ గృహ నిర్వాహకుడు. ఇక్కడ పేతురు గారు ఇదే ఉదాహరణ తీసుకొని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరాలకు లేదా సామర్థ్యాలకు మనం యజమానులం కాదు, కానీ కేవలం దేవుని కృపను పంచేటటువంటి నిర్వాహకులం మాత్రమే అని ఆయన ఆనాటి ఆదిమ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఈ వచనాల యొక్క చారిత్రక నేపథ్యం. మిత్రులారా, మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2 వచనాలలో ఈ 10వ వచనము, అదేవిధంగా ఈ 11వ వచనం, ఈ 2 వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పదాలను మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మీరు గమనిస్తే నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి అనుంది. దేవుని నానా విధమైన కృప విషయమై, నానా విధమైన కృప, నానా విధమైన కృప. దీని ఇంగ్లీష్లో
మెనిఫోల్డ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అంటారు. మెనిఫోల్డ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దీన్నే గ్రీకు భాషలో పొయికిలోస్, POIKILOS, పొయికిలోస్ అంటారు. దాని అర్థం ఏంటంటే బహుళ వర్ణాలు గల, రంగురంగుల లేదా అనేక రకాలైన అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? నానా విధమైనటువంటి కృప అంటే దేవుని యొక్క కృప ఎప్పుడు ఒకే మూసలో, ఒకే ధోరణిలో ఉండదు. ఉదాహరణకి కొంతమంది వాక్యాన్ని బోధిస్తారు. బోధకులుగా దేవుడు కొంతమందిని నియమించాడు, అది దేవుని కృప. కొంతమంది ప్రవక్తలుగా పిలువబడ్డారు. కొంతమంది చక్కగా పాటలు పాడగలరు, దేవుని స్తుతించగలరు, సంఘంలో ఇతరులను ఆరాధనలో నడిపించగలరు, అది దేవుని యొక్క కృప. మరికొంతమంది చక్కగా సంఘంలో ఇతర పనులను నిర్వహించగలరు. అంటే దేవుని కృప అన్నటువంటిది ఒకే మూసలో ఉండదు. అందరూ ఒకే పని, అందరూ బోధకులు అవ్వాలని లేదు, అందరూ ప్రవక్తలు అవ్వాలని లేదు, అందరూ కూడా స్వస్థతా వరాలు పొందాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో దేవుని కృప ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి అవసరతలను బట్టి. ఉదాహరణకు మన శరీరంలో ఆలోచన చేయండి. కళ్ళు అవసరం శరీరానికి. ముక్కు, చెవులు, నోరు, నాలుక, చేతులు, కాళ్ళు, ప్రతి భాగం దాని అవసరతను కలిగి ఉంది. కాబట్టి ఒక భాగం మరొక భాగం పైన హెచ్చించుకోవడానికి అవకాశమే లేదు. చేతులు లేకపోతే ఎంత కష్టం జీవితం, కాళ్ళు లేకపోతే ఎంత కష్టం జీవితం, కళ్ళు లేకపోతే ఎంత కష్టం జీవితం, ముక్కు లేకపోతే నాలుక లేదు, మగవాడైతే ఎంత కష్టం జీవితం. కాబట్టి శరీరంలో ప్రతి భాగానికి దాని పని దానికి ఉన్నది. శరీర అవసరతలను బట్టి ఒక మనిషి లోకంలో జీవించాలి. కాబట్టి అదేవిధంగా దేవుడు కూడా ఒక సంఘానికి దానికి ఉన్నటువంటి అవసరతలను బట్టి దేవుడు కొంతమందిని బోధకులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమంది స్వస్థత వరములు కలిగిన వారిగాను, మరి కొంతమందిని సంఘంలో పనులు, అనేక రకాలైనటువంటి పనులు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటివి. అటువంటి వాటిల్లో కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని ఇచ్చి వాడుకుంటాడు. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్, మనం అప్పుడప్పుడు చూడండి పబ్లిక్ మీటింగ్స్ పెట్టినప్పుడు మన సహోదరుడే కొంతమంది పాంఫ్లెట్స్ వేయిస్తారు, పాంఫ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, కొంతమంది పోస్టర్స్ కడుతుంటారు, స్టేజీలు వేస్తుంటారు, సరుకులు కొంటూ ఉంటారు, భోజనాలు వండుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరిది ఆ పని చేయకపోతే మీటింగ్ జరగదు. ఇప్పుడు ఒక బోధకుడు వచ్చి బోధించాలంటే కేవలం నేను సిద్ధపడి వస్తే సరిపోదు కదా. అక్కడ అరేంజ్మెంట్స్ ఎవరు చేయాలి, జనాల్ని ఎవరు గ్యాదర్ చేయాలి, అక్కడంతా చక్కటి ఏర్పాట్లు చేస్తే ఆఖరికి నేను వచ్చి 1 గంట ఆడ మాట్లాడేది. 1 గంట, 1 అర్ధ గంట, 1 45 నిమిషాలు. కానీ దాని వెనుక ఎన్ని దినాలు, ఎన్ని నెలల ప్రయాసం ఉన్నది. కాబట్టి దేవుని యొక్క కృప రకరకాలుగా ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఒకరు మరొకరు పైన ఏ రకంగానూ హెచ్చించుకోవడానికి అవకాశమే లేదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అందుకనే దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పదం ఏంటంటే ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడి. కృపావరము అంటే ఇట్స్ ఎ గిఫ్ట్, కరిస్మా. గ్రీకులో కరిస్మా అంటే అర్థం ఏంటంటే మనకు అర్హత లేకపోయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా ఇచ్చే బహుమానం. అంతేగాని ఈ యొక్క బహుమానం పొందడానికి నేను మాత్రమే అర్హుడను అని అనుకుంటే, ఇది నా సామర్థ్యమును బట్టి దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే చాలా పెద్ద పొరపాటు. అందుకని నేను చెప్తుంటాను, నేను ఎప్పుడు కూడా వేరే బోధకులతో పోల్చుకోకూడదు. నేను బాగా చెప్పానా, వాళ్ళు బాగా చెప్పారా. అయితే ఎప్పుడు ఒక తలంపు ఎలా కలిగి ఉండాలంటే, మన ముందు నడిచినటువంటి బోధకులు ఉన్నారు, గొప్పవారు, గొప్ప పరిచర్య చేశారు, వారిని చూసి మనం పాఠాలు నేర్చుకోవాలే కానీ ఒకరిపైన ఒకరిని హెచ్చించుకునే విధంగా పోల్చుకోవడం చాలా తప్పు మిత్రులారా. అది సరైనటువంటి పద్ధతి కాదు.
దేవుడు తన కృపావరమునిచ్చింది అయోగ్యులమైనటువంటి వారికి. మనం అయోగ్యులం, మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు. కేవలం ఉచితమైనటువంటి కృప ద్వారా ఇచ్చాడు కాబట్టి ఇక మన సామర్థ్యానికి, మన గొప్పలకి స్థలం ఎక్కడతో మిత్రులారా? కాబట్టి మన సొంత సామర్థ్యం కాదు, ఇది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చేటటువంటి వరము. వాక్యము బోధించడం కానీ, పాటలు పాడటం కానీ, సంఘములో సేవ చేయడం కానీ. కాబట్టి కృపావరం అన్నటువంటిది ఈ యొక్క వచనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. తర్వాత మంచి గృహ నిర్వాహకులై ఉండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. చూడండి, ఆ 10వ వచనంలో ప్రారంభంలోనే ఉంది, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. మంచి గృహ నిర్వాహకులై, గుడ్ స్టీవర్డ్స్. అంటే గుడ్ స్టీవర్డ్స్ అంటే ఎవరు? దేవుడిచ్చినటువంటి కృపావరాలను మన స్వార్థం కోసం వాడుకోకుండా దేవుని సంఘ క్షేమం కోసం వాడాలి. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కదా అని చెప్పి వాక్యం బోధించే అన్నటువంటి ఈ తలాంతును ఉపయోగించి ఏదో ఒక రీతిగా డబ్బులు సంపాదించాలి అనుకుంటే అది అత్యంత భయంకరమైనటువంటి విషయం. డబ్బులు సంపాదించాలని, లేకపోతే ఈ వాక్య పరిచయను ఉపయోగించి ఇతరుల పైన పగ తీర్చుకోవాలని, పగ తీర్చుకోవడానికి వాక్యం చెప్పడము, ఇది చాలా చెడ్డ అలవాటు మిత్రులారా. పగ తీర్చుకోవడానికి కానీ, లేకపోతే అంటే స్వార్థం కొరకు మనము దేవుడిచ్చినటువంటి కృపావరం అది ఏదైనా సరే. ఒకవేళ నేను పాట పాడేటప్పుడు వాళ్ళకన్నా బాగా పాడాలని పాడకూడదు, దేవుని స్తుతించాలని పాడాలి అంతే. సంఘానికి సేవ చేసేటప్పుడు వాళ్ళ సంఘం కన్నా మా సంఘం బాగుండాలి అట్లా చేయకూడదు. అది బ్యాడ్ కంపారిజన్. సంఘం అన్నటువంటిది అది ఎక్కడున్నది దేవుని శరీరము, వాళ్ళు మన సహోదరులే. కాబట్టి స్వార్థం అన్నటువంటిది ఏ రూపంలోనూ ఎక్కడ కూడా ఉండకూడదు మిత్రులారా. మంచి గృహ నిర్వాహకులై ఉండి. కాబట్టి ఒక గృహ నిర్వాహకుడు మంచి అంటే స్వార్థం లేనటువంటి వాడిగా, నాకు లాభము ఉంటేనే నేను ఈ సహవాసంలో ఉంటాను, నాకు లాభం లేనప్పుడు నేను ఎందుకు ఈ సహవాసంలో ఉండాలి, నాకేం లాభం ఉంది? నేను ఒకసారి కేరళలో పనిచేస్తూ ఉన్నప్పుడు, అంటే కేరళలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరుడు, అంటే ఆయన నాకు పెద్ద పరిచయం కూడా లేదు, అప్పుడప్పుడే పరిచయము. ఆయన కాలికట్లో ఉండేవాడు. నేను కాలికట్ నుంచి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఉండేవాడిని. అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, నేను పరిచయం చేసే ప్రాంతంలో ఆయనకు తెలిసినటువంటి కొంతమందిని విశ్వాసులను నా దగ్గరకు తీసుకొచ్చి, మీరు ఇక పైన ఇక్కడ అటెండ్ అవ్వండి, ఇక్కడ వాక్యం నేర్చుకోండి, ఈసారి మీకు వాక్యం నేర్పిస్తాడు, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాడు అని చెప్పడం జరిగింది. సరే, ఆ విధంగా జరిగిన తర్వాత ఒక రోజున అక్కడ క్యాంటీన్లో నేను ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. అంటే మాతో పాటు ఇంకొక సహోదరుడు కూడా ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు మాటల్లో ఆయన ఏమన్నాడంటే, ఇంతకు నా రోల్ ఏంటి ఇక్కడ? నేను మీకు విశ్వాసం తీసుకొచ్చి ఇచ్చాను కదా, నాకేంటి? ఇది ఆయన అడిగినటువంటి ప్రశ్న. అప్పుడు నేను చెప్పాను ఆయనకి, చూడండి, నేను కేవలము ఒక దాసుడిని ఇక్కడ. ఈ యొక్క సహవాసానికి యజమానులు వేరే ప్రాంతంలో ఉన్నారు, మీరు ఏదైనా కావాలంటే వాళ్ళతో మాట్లాడుకోండి. నేను కేవలము వాళ్ళు నన్ను పెట్టారు, వాళ్ళకు నేను లెక్క అప్పచెప్పాలి, అంతవరకే నేను ఇక్కడ. అంటే చాలాసార్లు మన ధోరణి ఈ విధంగా ఉంటుంది, నేనేంటి, నాకేంటి, అప్పుడు నేను పరిచర్య చేస్తా, లేకపోతే చేయను. స్వార్థము. పరిచర్య చేసేవాడు ఎప్పుడు కూడా ఈ స్వార్థం అనేటువంటిది కలిగి చేస్తే అతడు మంచి గృహ నిర్వాహకుడై ఉండడు అన్నటువంటి విషయం మనం గమనించాలి. ఆ తర్వాత 11వ వచనంలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పేతురు గారు చెప్పడం జరిగింది. మీరు చూడండి, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. 2 ప్రత్యేకంగా ఈ వచనాల్లో 2 కృపావరాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఒకటి వాక్య పరిచర్య, 2 ఉపచారము చేయుట. వాక్య పరిచర్య చేసేవాళ్ళు ఎలా చేయాలంట? దేవుడు మాట్లాడినట్టే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? సొంత ఆలోచనలు కాదు. ఈ దినాలలో మనం ఎక్కువగా డీవియేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, లోకాన్ని కూడా వాక్యంతో కలపాలనుకుంటాం.
కోర్స్ లోకంలో జరిగేటువంటి పరిస్థితులను మనం తప్పకుండా అనలైజ్ చేయాలి. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి సమస్యలకు వాక్యంలో మందు ఉంది. మనమంతా లోకంలోనే ఉన్నాం కదా. కాబట్టి లోకంలో ఉన్న పరిస్థితులను తప్పకుండా మనం అనలైజ్ చేయాలి. కానీ మనం వాక్యం చెప్పేటప్పుడు మూలాలు మాత్రము, మనం చెప్పే బోధకు మూలాలన్నీ వాక్యంలో ఉండాలి. ఎందుకంటే వాక్యం మందు. లోకానుసారమైనటువంటి సొల్యూషన్స్ మనకు సొల్యూషన్స్ కాదు. చిట్ట చివరికి నేను చెప్పే ప్రతి విషయము దేవునిలో వేరు కలిగి ఉండేటట్టు చెప్తున్నానా లేదా అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిత్రులారా, వాక్య పరిచయం చేసేటప్పుడు కేవలం నా సొంత ఆలోచనలు కాకుండా వినేటటువంటి వారికి మేలు కలుగునట్టు వాక్యములో మూలాలు వేయాలి. మీరు గమనించే ఉంటారు, ఈ మధ్య కాలంలో మనం ఈ పత్రికలు ధ్యానం చేస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. కొన్నిసార్లు అయితే కొన్ని బిబ్లికల్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఉదాహరణలు చెప్పినటువంటి మరలా చెప్తూ ఉంటా. అయినా పర్వాలేదు మిత్రులారా, ఎందుకంటే ఇది దేవుని వాక్యము. దేవుడు మన కొరకు వ్రాయించాడు, భద్రపరిచాడు. అందులో దేవుడు పనిచేసినటువంటి విధానం మనం గమనించి మన జీవితాలను దాన్ని బట్టి సరిచేసుకోవాలి. కాబట్టి వాక్యపరిచయం చేసేవాడు సొంత ఆలోచనలు కాకుండా దేవుడు మాట్లాడుతున్నట్టుగానే, అందుకనే చూడండి ఎంత చక్కగా రాశాడు, దైవోక్తులను బోధించినట్టు. దైవోక్తులను బోధించినట్టు అంటే ఏంటి? దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మనం విని మనం బోధించాలి, లేదా దేవుడే మన ద్వారా మాట్లాడినట్టు. రైట్. కాబట్టి అది మొదటిదైతే. రెండవ పరిచయం ఉపచారము చేయుట. ఉపచారం అంటే సర్వింగ్ అనమాట, సేవ చేయడం. ఇది చాలా ప్రాక్టికల్. కాబట్టి సేవ చేసేవాళ్ళు ఎలా చేయాలి? ఏదో నా సొంత బలంతో చేస్తున్నట్టు ఫీల్ అయి చేయకూడదు. దేవుడు అనుగ్రహించే సామర్థ్యంతో చేయాలి. ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించే సామర్థ్యంతో చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా తాము పరిచయం చేసిన, ఉపచారం చేసే ఆ కాలంలో చాలా సంతోషంగా చేస్తారు, సణుక్కోకుండా గొణుక్కోకుండా చేస్తారు. లేదంటే చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఏదో నేనే నా సొంత ఆసక్తితో చేసినట్టు, నా సొంత బలంతో చేసినట్టు, నాకేం బట్టే, నేనెందుకు చేయాలి, ఒక ఏడుపు ముఖంతో. అది మంచిది కానే కాదు మిత్రులారా. ఉపచారం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా సొంత బలంతో కాకుండా దేవుడు అనుగ్రహించే సామర్థ్యంతో నేను చెయ్యాలి. అది కూడా ఆ చేయడమే కాదు, దాన్ని వీ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్ అనమాట. ఇది దేవుడు నాకు ఇచ్చిన కృప. ఉదాహరణకు నేను బోధిస్తున్నాను, ఇది దేవుడు నాకు ఇచ్చిన కృప. అక్కడక్కడ కొన్ని సహవాసాలను స్థాపిస్తూ ఆ సహోదరులకు కొంత సహాయం చేయగలుగుతున్నాం. ఇది దేవుడు నాకు ఇచ్చిన కృప, ఇది గొప్ప భాగ్యము. అందుకని నేను అంటాను, దేవా ఈ కృప నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ కృపను నా నుంచి తొలగించవద్దు. ఒకవేళ ఈ కృపను నా నుంచి తొలగిస్తే ఇక నా జీవితానికి అర్థమే లేదు. ఇది ఒక గొప్ప భాగ్యం అనుకుని చేయాలి. కాబట్టి సేవ చేసే ప్రతి ఒక్కరు ఎలా చేయాలంటే ఇది గొప్ప భాగ్యం అని చేయాలి. అంతేగాని ఏదో ఆశించి చేస్తే ఇక అక్కడ ఎప్పుడు కూడా ఏడుపులు, పెడబొబ్బులు, సనుగుడు, గొడవలే ఉంటాయి మిత్రులారా. ఆశించి చేసే చోట ఉండేది ఇవే. ఇది దేవుని కృప అని చేసే చోట తలంచుకొని పోయేటువంటి స్వభావం ఉంటుంది. అడ్జస్ట్ అయ్యి మనం పరిచయం చేసే స్వభావం ఉంటుంది. కాబట్టి అయితే వీటన్నిటిలో కూడా అంతిమ లక్ష్యం ఏంటి? చాలా చక్కగా చెప్పాడు చూడండి. అంతిమ లక్ష్యం ఏంటంటే ఆ 11వ వచనం లాస్ట్ భాగం చూడండి. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ప్రతి దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుడును గాక. ఆమేన్. కాబట్టి అంతిమ లక్ష్యం ఏంటంటే అన్నిటిలోనూ దేవుడు మహిమపరచబడాలి యేసుక్రీస్తు ద్వారా. మనం ఏం చేసినా, ఏ వరాన్ని వాడినా అంతిమ ఉద్దేశం మాత్రం దేవునికి మహిమ కలగాలి. అంతేగాని అందరూ నా గురించే మాట్లాడుకోవాలి, నాకంటే గొప్ప బోధకుడు లేడు, నాకంటే కష్టపడిన వాడు లేడు, నాలాగా గ్రామాలు తిరిగిన వాడు లేడు, ఇది యాటిట్యూడ్ అయితే అది మనకు పతనమే, మనకు మరణమే. ఆ యాటిట్యూడ్ ఉండకూడదు మిత్రులారా. ఇప్పుడు నేనేం చేస్తానంటే బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణ మీ ముందుకు తీసుకొస్తాను. ఉదాహరణకు మీరు యోసేపు గురించి ఆలోచన చేయండి. ఆదికాండం మీరు చూస్తే ఆ వచనం చదువుదాం. ఆదికాండము 39వ అధ్యాయానికి రండి. 39వ అధ్యాయంలో 4-5 వచనాలు చదువుతున్నాను. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక
అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. యోసేపు ఒక గృహ నిర్వాహకుడిగా ఇక్కడ పనిచేశాడు. కానీ యోసేపు దేవునికి భయపడేవాడు కాబట్టి దేవుని యొక్క ఫేవర్, కృప యోసేపు పైన ఉన్నది మిత్రులారా. యోసేపును బట్టి దేవుడు ఆ యజమానుణ్ణి దేవుడు దీవించినట్టు చూడగలము. అంటే ఒక గృహ నిర్వాహకుడు దేవునికి భయపడి పనిచేయుట, దేవుని గౌరవించుచు పనిచేయటం ఎంత ప్రాముఖ్యమో గమనించండి. అప్పుడు దేవుని యొక్క ఫేవర్ ఆ గృహ నిర్వాహకుని పైన ఉంటుంది. అదేవిధంగా మీరు మిత్రులారా, తర్వాత మీరు నిర్గమాకాండ 31వ అధ్యాయంలో ఆ మొదటి 6 వచనాలను చదివితే అక్కడ బెసలేలు, అహోలియాబు అనేటువంటి 2 వ్యక్తుల గురించి వ్రాయబడి ఉంటుంది. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి కావలసిన అనేక పరికరాలు కావాలి. కాబట్టి వాటన్నిటినీ నిర్మించడానికి కావలసినటువంటి జ్ఞానమును, బుద్ధిని, నైపుణ్యతను దేవుడు ఈ యొక్క 2 వ్యక్తులకు వరాలుగా ఇచ్చాడు మిత్రులారా. దేవుడే చెప్తాడు, పలానా వారికి వారిలో నా ఆత్మనుంచాను, ఈ జ్ఞానాన్ని ఇచ్చాను, ఈ నైపుణ్యతనిచ్చాను, కాబట్టి వాళ్ళని ఆ పని చేయమని చెప్పండి. చూసారా, అక్కడ నాయకుడు ఎవరు? మోషే అహరోనుడు నాయకులుగా ఉన్నారు. అఫ్కోర్స్ మోషే ప్రధానమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. కానీ ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి పరికరాలను చేయడానికి మాత్రం దేవుడు సపరేట్గా 2 వ్యక్తులను ఎన్నుకున్నాడు. అంతేగాని మోషే లేదు నేను నాయకుడిని, వాటిని కూడా నేనే చేయాలనుకుంటే అలా ఉండకూడదు మిత్రులారా. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వరాన్ని, సామర్థ్యాన్ని కలిగించినప్పుడు దాన్ని మనం చూడాలి, దాన్ని గుర్తించి గౌరవించాలి మిత్రులారా. అదేవిధంగా మీరు అపోస్తల కార్యాలు చూస్తే అక్కడ స్టెఫెను విషయం ఉంటుంది. మీరు తర్వాత చదవండి. ఆ 6వ అధ్యాయంలో ఆ మొదటి 8 లేదా 10 వచనాలు చదవండి. ఆదిమ సంఘంలో ఈ భోజనాల దగ్గర కొన్ని ఇబ్బందులు కలిగాయి. అయితే ఆ ఇబ్బందులను తొలగించడానికి కొంతమంది నియమించారు. ఆ నియమించబడినటువంటి వారిలో స్టెఫెను ఉన్నాడు మిత్రులారా. మీరు గమనిస్తే ఇక్కడ స్టెఫెను కేవలము అక్కడ అపోస్తలులు ఆయనకి ఇచ్చినటువంటి ఆ బాధ్యతను నెరవేర్చడం మాత్రమే కాదు, కానీ అతడు దేవుని వాక్యాన్ని కూడా బోధిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించాలి మనం. అతడు వాక్యమును బోధించువాడు అయినప్పటికీ అపోస్తలులు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు అతడు ఆ బాధ్యతను చేపట్టాడు మిత్రులారా. కాబట్టి ఇక్కడ ఆ స్టెఫెను ఇటు బోధించడానికి మరియు ఉపచారం చేయడానికి ఈ 2 పరిచర్యలకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనకు కూడా మిత్రులారా, నేను కేవలం బోధకుడును కాబట్టి నేను వేరే పని చేయను అని అనుకోకూడదు. నేను బోధకుడు అయినప్పుడు నేను సేవకుడిని, వేరే విషయాల్లో నా సహాయము అవసరమైతే నేను తప్పకుండా ఆ యొక్క పని చేయాలి మిత్రులారా. అది స్టెఫెను. అంతేగాని స్టెఫెను నేను కేవలం వాక్యం బోధిస్తాను, బోధనాలు ఆ పని మీద నన్నెందుకు పెడతారు అని వాగ్వివాదం చేయలేదు, వాదనలు పెట్టుకోలేదు. కానీ అపోస్తలులు అతనికి ఇచ్చినటువంటి పనిని గౌరవిస్తూ ఆ పనిని చేశాడు. మనం కూడా అదే విధంగా ఉండాలి. అఫ్కోర్స్ మనం వాక్యం చెప్పగలిగి ఉండొచ్చు, నేను వాక్యం చెప్పగలిగి ఉండొచ్చు, కానీ అవసరమైతే నేను వేరే పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి మిత్రులారా. కుర్చీలు వేయడానికి సిద్ధంగా ఉండాలి, బెంచీలు తుడవడానికి సిద్ధంగా ఉండాలి అవసరమైతే. కొన్నిసార్లు నేను మీటింగ్స్ దగ్గర కుర్చీలు వేయడానికి పోతే కొంతమంది సహోదరుడు అన్నా మీరు వద్దులే అంటారు. లేదనండి నేను వేస్తాను అంటే వాళ్ళ అభిమానంతో అంటారు, అన్నా మీరు వద్దు. లేదా చెప్తారు, అన్నా మీరు వాక్యం బోధించడానికి వచ్చారు, మీరు అలానే ఉండండి. వాళ్ళ అభిమానంతో చెప్తారనమాట. కానీ అటువంటి సందర్భాలు కూడా లేదు, మనం చేయడం తప్పులేదు, చేయాలి, తల ఉంచి చేయాలి. కాబట్టి ఏ పని చేయడానికైనా ఒక బోధకుడు సిద్ధంగా ఉండాలి మిత్రులారా. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచన చేయండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో 36-39 వచనాన్ని చదివితే అక్కడ దొర్క అనబడినటువంటి ఒక అమ్మాయి ఉంటుంది, తబిత అంటారు. ఆవిడ వాక్యాన్ని బోధించలేకపోవచ్చు, కానీ తనకున్నటువంటి ఆ కుట్టు పని నైపుణ్యంతో పేదరాండ్రకు ఆవిడ దుస్తులు కుట్టిస్తూ వచ్చింది. అద్భుతమైన ఉపచారం కదా.
బట్టలు కుట్టించడం అనేది అందరికీ చేయలేకపోవచ్చు, కానీ కొంతమందికి అవసరతలో ఉన్నటువంటి వారికి ఆవిడ గొప్పగా ఉపచారం. కాబట్టి నీకేమున్నది ఆ ఉపచారం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి మిత్రులారా. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు. ఒకసారి రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు అన్నటువంటి ఆ మాటను ఒకసారి చదువుదాము. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలను. అంటే పౌలు గారు చెప్తున్నారు, మీరు మమ్మల్ని ఎలా చూడాలి? అరే వీళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు, వాక్యం చెప్పడం అంటే దేవుని మర్మముల విషయంలో వీళ్ళు గృహ నిర్వాహకులు. అంటే దేవుడు వాక్యం చెప్పే పనిని వీరికి అప్పగించాడు. అంటే ప్రజలు ఎలా చూడాలి? ఇక్కడ పౌలు గారు తన గురించి తాను అనుకోవడం కాదు, ప్రజలు ఎలా చూడాలి? మిత్రులారా, ఒకరు పరిచర్య చేసేటప్పుడు దేవుడు వీళ్ళకి కృపనిచ్చాడు అని చెప్పి మనం గౌరవించాలి. అంతేగాని నేను చాలాసార్లు చెప్పాను కదా, కోరహు, అభిరాము, దాతాను, ఓను, ఈ నలుగురు ఈ సహవాసంలో అందరూ పరిశుద్ధులే. దేవుడు అందరి మధ్య ఉన్నాడు, మిమ్మల్ని మీరేమి హెచ్చించుకునే అవసరం లేదని చెప్పేసి ఒక 250 మందిని కూర్చుకొని మోషేకి అహరోనుకు వ్యతిరేకంగా పోయినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రకంగా ఎదిరించే మనస్తత్వం మంచిది కాదు. దేవుడు ఏర్పరిచినటువంటి మనిషిని ఎదిరించేవాడు దేవుని ఎదిరిస్తున్నాడు. దేవుడు ఏర్పరిచినటువంటి మనుషులను తృణీకరించేవాడు దేవుని తృణీకరిస్తున్నాడు. పౌలుని తిరస్కరిస్తే దేవుని తిరస్కరించినట్టే. పౌలు అంటున్నారు, మీరు మమ్మలను గృహ నిర్వాహకులుగా చూడాలి. మీరు దేనికి? దేవుని మర్మాల విషయంలో మేము గృహ నిర్వాహకులము, మీరు ఆ విధంగానే మమ్మల్ని చూడాలి. కాబట్టి మిత్రులారా, దేవుని సేవకులను, వీళ్ళు సేవకులు, దేవునితో పిలువబడిన వారు అన్నటువంటి దృక్పథంతో మనం చూడాలి. కాబట్టి ఈ వచనాల్లో మిత్రులారా శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి. మొట్టమొదటి వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక వరం ఉంది, అందరికీ ఒకే రకమైన వరం కాదు. అది మొదటి పాఠం. రెండో పాఠం, ఈ వరాలు అనేటువంటివి ఇతరులకు పరిచయం చేయడానికి, అంతేగాని స్వార్థపూరితంగా నన్ను నేను హెచ్చించుకోవడానికి, నా స్వార్థపూరితమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి కాదు. అది రెండవ పాఠం. మూడో పాఠం ఏంటంటే, మనం యజమానులం కాదు, కేవలం నిర్వాహకులం మాత్రమే. గృహ నిర్వాహకుడు కేవలం నిర్వాహకుడు, యజమానుడు వేరు. యజమానుడు ఒక వ్యక్తిని నమ్మి ఆ పని అప్పగిస్తాడు. కాబట్టి గృహ నిర్వాహకులు యజమానుడు కాదు అన్నటువంటి విషయం గమనించాలి. అది మూడో పాఠం. నాలుగో పాఠం వచ్చేసి మనం దేవుని శక్తిపై ఆధారపడాలి. ఈ కృపావరాలు, ఇవి కృపావరాలు, అంతేగాని మన సొంత టాలెంట్స్ కాదు, మన సొంత సామర్థ్యాలు కాదు, అయోగ్యులమైనటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటివి. ఈ 4 పాఠాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి మిత్రులారా. ఈ సందర్భంలో సామెతల గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 11వ అధ్యాయంలో ఉంటుంది, ఔదార్యము గల వారు వర్ధిల్లుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. ఔదార్యము గల వారు వర్ధిల్లుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. మనం కానీ చక్కటి పరిచర్య చేయాలి. చక్కటి పరిచర్య చేస్తే దేవుడు తప్పకుండా తనదైన రీతిలో, తనదైన శైలిలో తిరిగి మనకు రావలసినటువంటి బహుమానాన్ని తప్పకుండా ఇస్తాడు మిత్రులారా. ఇక్కడ వారెన్ W. వీర్స్బెన్ చెప్పేసి ఒక ఆయన మంచి దైవజనుడు, ఆయన అన్నటువంటి ఒక మాట కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఆత్మవరాలు మనం ఆడుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఆట బొమ్మలు కావు. ఆత్మవరాలు మనం ఆడుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఆట బొమ్మలు కావు. అవి సంఘాన్ని నిర్మించడానికి ఆయన మన చేతికిచ్చినటువంటి పనిముట్లు. సంఘాన్ని నిర్మించడానికి ఆయన మన చేతికిచ్చినటువంటి పనిముట్లు. ఈ మాటను వారెన్ W. వీర్స్బీ అన్నటువంటి దైవజనుడు చెప్పారన్నమాట. అదేవిధంగా A.W. టోజర్ గారు అన్నటువంటి ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. నీవు దేవుని చేతిలో ఒక పనిముట్టు మాత్రమే. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆ మహిమ అంతా ఆ పనిముట్టు కాకుండా దానిని పట్టుకున్న దేవునికే చెందాలి. నీవు దేవుని చేతిలో ఒక పనిముట్టు మాత్రమే. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేసినప్పుడు
ఆ మహిమ అంతా ఆ పనిముట్టుకు కాకుండా దానిని పట్టుకున్నటువంటి దేవునికే చెందాలి. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు కదా. కాబట్టి మిత్రులారా, గృహ నిర్వాహకులమైనటువంటి మనము నా పని ఏంటి, నేనేం పని చెయ్యాలి అన్నటువంటిది ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అందుకని నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, వెళ్ళండి, చుట్టుప్రక్కల చూడండి. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత అదే. కొన్ని సంఘాలు, సహవాసాలు స్థాపించాలి. ఎందుకు? ఉన్న చోట కాదు, లేని చోట. ప్రజలకు సత్యం తెలియాలి, సత్యాన్ని బోధించాలి. ప్రజలు ప్రార్థనలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. శ్రమ అనుకోకూడదు, సమయం అసమయం అనుకోకూడదు, పోతూ ఉండాలి. దేవుడు, నువ్వు అడుగులు వేస్తూ ఉంటే దేవుడు తనదైనటువంటి ప్రజలను నియమిస్తాడు. చూడు, ద్వారాలు తెరవడానికి. ద్వారాలు తెరవడానికి దేవుడు తనదైనటువంటి శైలిలో ప్రజలను నియమిస్తాడు. జరిగిద్ది. అయితే గృహ నిర్వాహకుడు మాత్రం నమ్మకంగా ఉండాలి. మిత్రులారా, మనం కేవలం ఒక పనిముట్టుమే. అనేక సార్లు మీకు చెప్తుంటాను, మనం దాసులము, కేవలం సేవకులము, యజమానులం కాదము. పొలము ఆయనది, ఆయన యజమానుడు. ఆయన పొలంలో మనం పనిచేస్తున్నాం. ఎవరు ఎక్కడ పని చేయాలన్నటువంటిది ఆయన నిర్ణయం. కాబట్టి మిత్రులారా, ఈ విషయాలన్నింటినీ గ్రహించడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి తన సమృద్ధి అయినటువంటి కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.